ఓకే. ఇక కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ మాట ఎవరు వింటట్లేరంట. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు. ఎండోమెంట్ ఆఫీసర్ల మీద కొండా గుర్రు అంట. ఆలయాల సమాచారం ఇస్తలేరంట ఆలయాల మంత్రికి. దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గతంలో చూసినాం మనం, చాలా వివాదాల్లో ఉండే. నాగార్జున మీద చేసినటువంటి కొన్ని కామెంట్లు, సమంత మీద చేసినటువంటి కామెంట్ల విషయంలో ఆమె మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత కేసు అయింది, అది నడుస్తూనే ఉంది. అప్పట్లో మరి హైకమాండ్ కూడా కొండా సురేఖను మందలిచ్చిందని మనకైతే న్యూస్ వచ్చింది. సరే, ఇది ఎట్లున్నప్పటికీ ఇప్పుడు తాజాగా అయితే మరి ఆమె సొంత శాఖలోనే ఎవరు మాట వినట్లేదంట. మరి దాంతో కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసిరట. మరి దానికి సంబంధించి న్యూస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఎండోమెంట్ ఆఫీసర్ల మీద కొండా గుర్రు అని ఒక న్యూస్ వచ్చింది. ఆలయాల సమాచారం ఇస్తలేరట, అధికారులు టైంకి వస్తలేరట. దాంతోపాటు ఆమె ఏదో సమాచారం అడిగిందట, ఆ సమాచారం కూడా ఇవ్వట్లేదట. మరి మొత్తంగా ఓవరాల్గా ఆమె సీరియస్ అయ్యి నెక్స్ట్ టైం ఇట్లా అయితే ఖచ్చితంగా మీద చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చిందట కొండా సురేఖ. మరి ఇక్కడ చూడొచ్చు, దేవాదాయ శాఖలోని రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు ఎవరు ఇంటలేరంట. మరి మంత్రి మాటనే ఇంటలేరంట. ఎందుకో మరి కొండా సురేఖ అంటే అంత కోపం ఎందుకో, మరి ఏం చేసిందో కొండా సురేఖ. మరి మొత్తం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల దాకా అందరి మీద సీరియస్ అయిందట కొండా సురేఖ. మరి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఎప్పుడో ఆదేశించిందట కొండా సురేఖ. 1-2 నెలల కిందనే చెప్పిందట. నాకు ప్రతి జిల్లా నుంచి ఆలయాల లిస్టు కావాలి, దాని చారిత్రక ప్రాశస్త్యం ఏంటి, అసలు దాని ఎక్కడ, దానికి ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తుంది, మొత్తం ఓవరాల్గా మొత్తం డీటెయిల్స్ కావాలని 2-3 నెలల కింద మరి చెప్పిరట కొండా సురేఖ. కానీ ఇప్పటి వరకు మరి ఆ సమాచారమే రాలేదట. నిన్న మీటింగ్కి వచ్చి మరి ఆ సమాచారం ఇవ్వండి, ఏ ఏ జిల్లాల నుంచి వచ్చింది అని చూస్తే ఆమె మెజార్టీ జిల్లాలో అసలు ఎవరు పట్టించుకోలేదు. అసలు చెప్తే మెల్లగిత్తంలే అనుకున్నారో మరి ఏందో, మొత్తం కొండా సురేఖకు ఆ డీటెయిల్సే ఇవ్వలేదట. దాంతో ఆమె షాక్ అయిందంట. ఓ మంత్రిని నేను చెప్తేనే అసలు వీళ్ళు పనిచేస్తలేరు, అసలు ఏమవుతుంది, ఇట్లా అయితే కాదు అని చాలా సీరియస్ అయిందట కొండా సురేఖ. మరి వెంటనే పూర్తి డీటెయిల్స్ పంపాలి, లేకపోతే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చిందట మరి కొండా సురేఖ. అసలు నిజంగా ఏమైంది అనే దాని మీద కూడా లోతుగా పరిశీలన చేస్తే మరి అసలైన విషయాలు తెలిసినాయట. ఇక్కడ చూడొచ్చు, గతంలో టెంపుల్స్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధుల విడుదల అధికారం ఎండోమెంట్ ఆఫీసర్లు డిప్యూటీ కమిషనర్లకే ఉండేదట. అంటే గతంలో లోకల్, అంటే ఏదైనా టెంపుల్కి సంబంధించి ఏమైనా కార్యక్రమం అయినా, లేకపోతే దాని డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా ప్రపోజల్స్ వచ్చినా ఎండోమెంట్ ఆఫీసర్లు డిప్యూటీ కమిషనర్లు డైరెక్ట్ ఫండ్స్ రిలీజ్ చేసేటోళ్ళట. కానీ కొండా సురేఖ వచ్చిన తర్వాత రివ్యూ చేసి ఆ విధానం రద్దు చేసి ఆలయాల అభివృద్ధి పేరుతో అసలు ఎలాంటి బిల్లులు వచ్చినా డైరెక్ట్ ఈ క్లియరెన్స్, నిధుల పవర్స్ కేవలం ఎండోమెంట్ కమిషనర్కే ఉండాలి అని చెప్పిరట. అంటే కింది స్థాయి వాళ్ళకు నిధుల విడుదల అధికారం లేకుండా చేసిరట కొండా సురేఖ. దాంతో వాళ్ళకు కోపం వచ్చిందట. మరి ఇక మన ఆఫీసర్లు ఎట్లుంటారు తెలుసు కదా, 10 రూపాయలు ఇస్తే 4 రూపాయలు జేబులు వేసుకుంటూ ఉంటారు. మరి ఆ 4 రూపాయలు మా జేబులకు వస్తలేవు, కొండా సురేఖ వచ్చినాక మాకు పొట్టగొట్టింది అన్న కోపంతో సహాయ నిరాకరణ చేస్తారట. ఆమె ఏదో డీటెయిల్స్ అడిగితే మేమెందుకు పంపాలి, మాకు 4 రూపాయలు కూడా రాకుండా చేసిరు, మా జేబులోకి పొట్టగొట్టి ఇప్పుడు మొత్తం మా పొట్టగొట్టేసిరు, మరి ఇప్పుడు ఆమెకు డీటెయిల్స్ పంపాలంటే ఎందుకు పంపాలని ఎవరు కూడా డీటెయిల్స్ పంపలేదు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి అందుకే ఈ ఎండోమెంట్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు అందరూ కూడా మంత్రికి వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారం అయితే జరుగుతుందట. ఓవరాల్గా కొండా సురేఖకు అయితే మరి ఇది అవమానం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె మంత్రి అయినున్న శాఖలనే కనీసం ఆ డీటెయిల్స్ పంపమంటే ఎవరు పట్టించుకుంటలేరు, మెల్లే పంపుతాం అనే వరకు మరి అవమానమే. అంటే మంత్రి ఆ శాఖ మీదనే ఆమెకు పట్టు లేదు అనే విషయం బయటికి తెలిసిన తర్వాత ఇక ఎవరు పిలుస్తారు. అందుకే మరి కొండా సురేఖ సీరియస్ అయ్యారట. మరి సీరియస్ అయిన తర్వాతనే వాళ్ళు పంపిస్తారా, మెల్లే పంపిస్తామని, లేకుంటే ఇక అధికారులు పంపాలనుకుంటే పంపిస్తారు, వద్దనుకుంటే 1,00,000 కారణాలు చెప్తారు. అట్లే మరి మన సతాయిస్తారా ఏంది అనేది చూడాలి. మరి కొండా సురేఖకు ఇట్లా కష్టాలు వచ్చినాయి. మరి అసలే ఫైర్ బ్రాండ్ నిజంగా కొండా సురేఖ, మరి ఇట్లెందుకు అయింది ఏంటి అనేది మరి చూడాలి. మరి ఇప్పుడైనా ఈ వార్నింగ్ తర్వాతనైనా మరి అధికారులు తీరు మార్చుకుంటారా, లేకుంటే మంత్రి ఒక అడుగు వెనక్కేసి ఓకే గతంలో ఎట్లుందో అట్లే వేసుకోండి, మరి నాకైతే సహకరించాలని చెప్తారా అనేది మరి ఫ్యూచర్, మనకు భవిష్యత్ కాలమే చెప్తుంది మరి.